పంచతంత్ర కథలు. అనగనగా కృష్ణరాయపురం అనే ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. ఆ ఊరిలోని ఆ ఊరి గ్రామ సర్పంచ్ అయిన కృష్ణారావు కూడా వ్యవసాయం చేస్తూ ఊరి ప్రజల బాగోగులు చూసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అలా ఒక రోజు కృష్ణారావు తన దగ్గరున్న పెద్ద పాలేరుతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఒరే రంగా, నువ్వు ఈ రోజుకి పొలంలోకి వెళ్ళొద్దురా. నాకు ఒంట్లో కాస్త నీరసంగా ఉంది. నువ్వు నాకు చేదోడు వాదోడిగా ఈ రోజుకి ఇంట్లోనే ఉండు. ఆ చిన్నపాలేరు మల్లయ్యని ఈ రోజుకి పొలం పని చూసుకోమని చెప్పు. అయ్యా, ఈరోజు పొలం పని కాస్త ఎక్కువగా ఉందయ్యా. నేను గాని వెళ్ళకపోతే ఆ చిన్నపాలేరు మల్లయ్య అసలు ఏమీ పట్టించుకోకుండా పొలంలో ఉన్న పని వాళ్ళందరితో సోది కొడుతూ ఉంటాడు. ఒరే రంగా, ఈ రోజుకి ఎలాగోలా వాడిని ఆ పొలం పని చూసుకోమని చెప్పరా. నాకు ఒంట్లో కాస్త నలతగా ఉందని చెప్పాను కదా. ఈ రోజుకి నువ్వు నాతో పాటు ఇంట్లో ఉండు అని కసురుకుంటూ చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక పెద్ద పాలేరు చేసేదేమీ లేక చిన్నపాలేరుకి పొలం పని అప్పచెప్పి తను కూడా కృష్ణారావుకి సహాయంగా ఇంట్లోనే ఉండిపోతాడు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు కృష్ణారావు భార్య అలివేలు బాధపడుతూ ఇంట్లో కూర్చొని ఉండగా పెద్ద పాలేరు వెళ్ళి ఇలా మాట్లాడతాడు. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకలా బాధపడుతున్నారు? అయ్యగారు మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచినా కూడా మీరు ఆయన మాట కూడా పట్టించుకోకుండా అంత పరధ్యానంగా ఉన్నారేంటమ్మా? ఆ మాటలు విన్న అలివేలు కంట్లో నుంచి కన్నీరు కారుస్తూ ఇలా అంటుంది. మరేం లేదురా రంగా, మాకు 3 కొడుకులున్నారు. వాళ్ళు బాగా చదువుకుంటే మమ్మల్ని ముసలి వయసులో బాగా చూసుకుంటారని వాళ్ళని మేము కష్టపడి చదివించాం. కాని వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో స్థిరపడి మమ్మల్ని కూడా పట్టించుకోవడానికి తీరిక లేకుండా పోయింది అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు పెదపాలేరు అలివేలుని ఓదార్చుతూ ఇలా అంటాడు. అమ్మా, మీరు బాధపడవద్దు. మీరలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. మీ కొడుకులు ఎప్పుడో ఒకరోజు మిమ్మల్ని చూడడానికి ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. ఎప్పుడురా వాళ్ళు వచ్చేది? మేము చచ్చాక మా తలకొరివి పెట్టడానికొస్తారా అని కాస్త గట్టిగా మాట్లాడుతుంది. ఇంతలో ఆ మాటలు విని కృష్ణారావు బయటికొచ్చి ఇలా అంటాడు. ఆయన మీ అమ్మగారికి ఎన్నిసార్లు చెప్పినా దాని 3 కొడుకుల గురించి ఆలోచించడం మానదు. వాళ్ళకి మేము అవసరం లేదు. వాళ్ళకి డబ్బే కావాలి. అలాంటప్పుడు అలాంటి వాళ్ళు కూడా మాకు అవసరం లేదు. వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి దీని ఆరోగ్యం పాడవుతుంది. కానీ వాళ్ళు మాత్రం దీని గురించి ఆలోచించడం లేదు. అయ్యా, మీరలా కఠినంగా మాట్లాడుతున్నారు గాని తల్లి మనసు మాత్రం ఎప్పుడూ పిల్లల గురించి ఆలోచిస్తుందయ్యా. మీరు ఒక్కసారి చెప్పండయ్యా, మీకు మాత్రం మీ పిల్లల్ని చూడాలని లేదా? నాకు కూడా నా కొడుకుల్ని కోడల్ని చూడాలని ఉంది. కానీ ఏం చేస్తాంరా, మాకు మాత్రమే వాళ్ళని చూడాలని అనిపిస్తే సరిపోతుందా? వాళ్ళకు కూడా మమ్మల్ని చూడాలని అనిపించాలి కదా. ఎన్నిసార్లు కబురు పెట్టినా ఉత్తరాలు రాసినా వాళ్ళు మాత్రం పట్టించుకోరు. అయినా వాళ్ళని నాతో పట్టుపట్టి నాతో వాదించి మరీ పై చదువులు చదివించిన మీ అమ్మగారిదే తప్పు. అదేంటయ్యా అలా అంటావు? పిల్లల్ని బాగా చదివించాలని అనుకోవడం తల్లి కన్నా తప్ప? పిల్లలు బాగా చదివితే మంచి స్థాయిలో స్థిరపడితే వాళ్ళు పై స్థాయికి వెళ్లి మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారనుకున్నాను. కాని మనల్ని పట్టించుకోలేనంత తీరిక లేకుండా పోతుందని అనుకోలేదు. అలా ఇద్దరు భార్యాభర్తలు పిల్లల గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళని ఓదార్చుతూ పెదపాలేరు ఇలా అంటాడు. అమ్మగారు, అయ్యగారు, నా చిన్నప్పటి నుంచి నేను మీ దగ్గరే పాలేరుగా పనిచేస్తున్నాను. మీరు ఎంత మంచివారో నాకు బాగా తెలుసు. ఇలాంటి మంచివారిని చూడడానికి కూడా తీరిక లేకుండా పోయిన మీ పిల్లలని ఎలాగైనా మిమ్మల్ని చూడడానికి ఈ ఊరు రప్పించి మీతో పాటు 1 నెల రోజులు ఉండేలా చేస్తాను. అలాగే వాళ్లే మీకు సేవలు చేసేటట్టు కూడా చేస్తాను. ఆ మాట విన్న అలివేలు సంబరపడుతూ సంతోషిస్తూ ఆత్రంగా పాలేరుతో ఇలా అంటుంది. నిజంగా నా రంగా, నా కొడుకు కోడలు నా దగ్గరికి వస్తారా? నన్ను చూడ్డానికి నా ఇంటికి వస్తారా? నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు చెప్పింది వింటుంటే నాకు సంతోషం ఆగడం లేదురా. వాడి మొహం! వీడేంటి నా కొడుకుల్ని ఈ ఊరు రప్పించడమేంటి?
వాళ్ళు కనీసం మాతో మాట్లాడడానికే తీరిక లేకుండా ఉన్నారు. అలాంటి వారు నెల రోజులు మన ఊరు వచ్చి మనతో పాటు ఉంటారా? ఆ, అదంతా వీడు నిన్ను సంతోషపెట్టడం కోసం అలా చెబుతున్నాడంతే. రంగా, చెప్పు. మీ అయ్యగారు చెప్పినట్టు నువ్వు నా సంతోషం కోసం నా కొడుకులొస్తారనంటున్నావా? లేదంటే నిజంగానే నా కొడుకులు నన్ను చూడ్డానికి నా ఇంటికి వస్తారా? అమ్మా, నన్ను నమ్మండి. నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. నేను మాట ఇస్తే తప్పను అని మీకు బాగా తెలుసు. నేను మీకు మాట ఇచ్చాను కదా, మీ కొడుకుల్ని నెల రోజులు మీ ఇంట్లో మీ దగ్గరే మీ కళ్ళ ముందు ఉండేటట్టు చేస్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అయినా సరే అలివేలు కొడుకులు తనని చూడ్డానికి ఇంటికి రారు. అలా ఒకరోజు అలివేలు దగ్గరికి వాళ్ల పెదపాలేరొచ్చి అలివేలుతో ఇలా అంటాడు. అమ్మగారు, అమ్మగారు, రేపు మీ ముగ్గురు కొడుకులు మీ ముగ్గురు కోడళ్ళు కలిసి మిమ్మల్ని అయ్యగారిని చూడడానికి మీ ఇంటికి వస్తున్నారు. ఒరే రంగా, నువ్వు చెప్పేది నిజమేనా? నిజంగానే నా కొడుకులు కోడళ్ళు నా ఇంటికి వస్తున్నారా అని కాస్త ఆశ్చర్యంగా కాస్త సంతోషంగా అడుగుతుంది అలివేలు. అవునమ్మా, నిజంగానే నీ కొడుకులు కోడలు మిమ్మల్ని చూడ్డానికి మీ ఇంటికి వస్తున్నారు. వెంటనే మీరు వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ చేసి వాళ్ళు వచ్చేసరికి సిద్ధంగా ఉంచండి అని అలివేలుని హడావిడి చేసి అక్కడ్నుంచి పంపిస్తాడు. ఆమె వంటగదిలోకి వెళ్లి కొడుకు కోడలికి ఇష్టమైన వంటకాలన్నీ చేయటం మొదలు పెడుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు కృష్ణారావు ఇంటికి వస్తారు. వాళ్లని చూసి అలివేలు కృష్ణారావు ఆనందానికి అవధం లేకుండా పోతాయి. ఇంకా అలివేలు విషయమైతే చెప్పనక్కర్లేదు. కొడుకులు కోడల్ని చూసి ఆనందంలో ఉబ్బితబ్బిబ్బైపోతుంది. అలా అలివేలు కొడుకులకి కోడళ్ళకి ఇష్టమైన వంటలు చేసి వాళ్లకి తన చేతితో తాను వడ్డిస్తూ కబుర్లు చెబుతూ రోజులు గడుపుతూ ఉంటుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. కొడుకులు కోడళ్ళు కృష్ణారావుకి అలివేలుకి సేవలు చేస్తూ నెల రోజులు గడిపేస్తారు. అలా ఒకరోజు కృష్ణారావు తన పెదపాలేరుని పిలిచి ఇలా మాట్లాడతాడు. హోరే రంగా, నేను గత 2 సంవత్సరాలుగా నా కొడుకులకి కోడలకి ఉత్తరాలు రాసి కబుర్లు పెట్టి అలసిపోయాను. అయినా సరే వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని చూడ్డానికి నా ఇంటికి రాలేదు. కాని నువ్వేం మంత్రం వేశావో, ఏ మాయ చేశావో తెలియదు, కాని నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళని మమ్మల్ని చూడ్డానికి మా ఇంటికి రప్పించావు. ఏం చెప్పి వాళ్ళని మా ఇంటికి రప్పించావురా అని కాస్త అనుమానంగా అడుగుతాడు. ఆ మాట విన్న పెద్దపాలేరు చిన్న చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. మరేం లేదయ్యా, మీ కొడుకులు కోడలకి డబ్బు సంపాదనలో పడి తీరిక లేకుండా పోయింది. అందుకే వాళ్ళు మిమ్మల్ని చూడ్డానికి మీ దగ్గరికి రావడం లేదు. కావున నేనే వాళ్ళు గాని మిమ్మల్ని చూడ్డానికి రాకపోతే మీ ఆస్తంతా అనాథాశ్రమానికి రాసేస్తారని, మీ ముగ్గురికి చిల్లి గవ్వ కూడా రాదని మీరు చెప్పమన్నారని చెప్పి ఒక ఉత్తరం రాసి పంపించాను. ఆ ఉత్తరం చూసి మీ కొడుకులు కోడళ్ళు మీరు ఎక్కడ మీ ఆస్తంతా అనాథాశ్రమానికి రాసేస్తారో అని భయపడి ఆతృతగా మిమ్మల్ని చూడ్డానికి వచ్చేశారు. అది సరేరా, మమ్మల్ని చూడ్డానికి రమ్మన్నావు, వచ్చారు, కాని మాతో పాటు నెల రోజులెందుకున్నారా? ఓహో అదా, వాళ్ళు ఇంటికి వచ్చాక ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఎవరైతే మిమ్మల్ని నెల రోజులు మీకు సేవలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకుంటారో వాళ్ళకే మీ ఆస్తిలో కాస్త ఎక్కువ వాటా ఇస్తారని రహస్యంగా చెప్పాను. వాళ్ళు అదే నిజం అనుకుని మీతో పాటు నెల రోజులు ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారు. ఇంతలో ఆ మాటలు విని అలివేలు అక్కడికి వచ్చి ఇలా అంటుంది. ఓహో, ఇదా సంగతి. వాళ్ళింకా మా మీద ప్రేముండి మమ్మల్ని చూడ్డానికి వచ్చారేమో అనుకున్నాను. కాని వాళ్ళు డబ్బుపై ఆశతో మా దగ్గరికి వచ్చారన్నమాట అని కాస్త బాధపడుతూ అక్కడ్నుంచి వెళ్లిపోతూ ఉండగా ఇంతలో వాళ్ల కొడుకులక్కడికొచ్చి అలివేలుతో ఇలా అంటారు. అమ్మా, నువ్వు చెప్పినట్టుగానే మేము మొదట్లో డబ్బుపై ఆశపడి మిమ్మల్ని చూడడానికి వచ్చాము. కాని ఇక్కడికి వచ్చాక నెల రోజులు మీతో పాటు ఉండి ఈ ఊరిని చూస్తే తెలిసింది మీరు మమ్మల్ని ఎంత కష్టపడి పెంచారో, అలాగే మా చదువు కోసం నువ్వు నాన్న ఎంత కష్టపడ్డారో అని ఈ ఊరిలో ప్రజలు పడే కష్టం చూస్తే మాకు అర్థమైంది.
కావున మేము ఇక నుండి ఎక్కడికి వెళ్ళము. నిన్ను నాన్నని మేమే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. ఇంతవరకు మీ దగ్గరికి మిమ్మల్ని చూడ్డానికి రాకుండా మిమ్మల్ని బాధ పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి అని క్షమాపణ కోరుతారు. అప్పుడు కృష్ణారావు ఇలా అంటాడు. ఒరే రాము, సోము, భీము, చూడండి, మీరు మాతో పాటు ఉండి ఈ వ్యవసాయం చేస్తూ కష్టపడి పనిచేయడానికా మిమ్మల్ని అంత కష్టపడి చదివించింది? మీరు మాలాగా బాధపడకూడదని కదా మిమ్మల్ని బాగా చదివించి మంచి ఉద్యోగంలో స్థిరపడేటట్టు చేశాం. మరి అలాంటప్పుడు మీరు మాతో పాటు ఉంటే మిమ్మల్ని అంత పెద్ద చదువులు చదివించి ప్రయోజనమేంటి? నాన్న, మీరే కదా మేము మీతో పాటు లేవని బాధపడుతున్నారు. మళ్ళీ మీరే ఇప్పుడు మమ్మల్ని ఉద్యోగాలు చేయమని చెబుతున్నారేంటి? ఒరేయ్, మేం మిమ్మల్ని ఉద్యోగాలు మానేసి మా దగ్గరే ఉండమని చెప్పట్లేదు. కనీసం పండక్కో పబ్బానికో ఒక్కసారైనా ఈ ముసలి ప్రాణాల్ని చూడడానికి రండి. ఆ పండగ 3-4 రోజులు మాతో పాటు సరదాగా గడిపి మరలా మీ ఉద్యోగాలకి మీరు వెళ్ళిపోండి. అలా అయితే మీరు కూడా మమ్మల్ని చూసినట్టు ఉంటుంది, మాకు కూడా మీతో పాటు హాయిగా గడిపినట్టు ఉంటుంది. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు, మాకు మిమ్మల్ని చూడలేదనే బాధ ఉండదు. ఆ మాటలు విని ముగ్గురు కొడుకులు ఆ ఒప్పందానికి ఒప్పుకుంటారు. అప్పుడు పెద్ద పాలేరుతో ఇలా అంటాడు. అమ్మయ్యా, మా అయ్యగారు అమ్మగారు వాళ్ళ కొడుకులతో కలిసిపోయారు. మా అయ్యగారి కుటుంబం ఇప్పటినుంచి హాయిగా ఆనందంగా ఉంటారు. నాకు మా అమ్మగారి కళ్ళల్లో చూసే బాధ ఉండదు అని చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడు కృష్ణారావు ఇలా అంటాడు. ఒరే రంగా, ఇదంతటికీ మూలకర్త నువ్వే. నీ వల్లే ఈరోజు నా కొడుకులు కోడళ్లతో నేను నా భార్య ఇంత ఆనందంగా ఉన్నాం. నువ్వు నీ తెలివితేటలు ఉపయోగించి నా ముగ్గురు కొడుకుల్ని కోడల్ని నా దగ్గరికి వచ్చేలా చేశావు. అలా చేయడం వల్లే వాళ్ళు మమ్మల్ని చూడ్డానికి మా దగ్గరికి వచ్చి మేం పడే బాధ అర్థం చేసుకుని ప్రతి పండక్కి పబ్బానికి మమ్మల్ని చూడ్డానికి వస్తామని చెప్పారు. నువ్వే గాని నీ తెలివితేటలు ఉపయోగించి వాళ్ళని రప్పించకపోతే ఇదంతా సాధ్యమయ్యేదే కాదు. నీ తెలివితేటలకు నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని పెదపాలేరు తెలివితేటలకి కృష్ణారావు మెచ్చుకుంటాడు. అలా అక్కడున్న వాళ్ళందరూ ఆ పెదపాలేరు తెలివితేటలని అభినందిస్తారు. ఆ పెదపాలేరు తెలివితేటల వల్ల కృష్ణారావు అతని భార్య అలివేలు ప్రతి పండక్కి తన కొడుకులు కోడళ్లు తన ఇంటికి రావటం వల్ల భార్యాభర్తలిద్దరూ వాళ్లతో గడిపిన తీపి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవారు. అనగనగా దక్షిణాపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరిలో రకరకాల మనుషులు జీవిస్తూ ఉండేవారు. అలాగే ప్రజలందరూ ఎవరి వృత్తి వాళ్లు చేపడుతూ ఉండేవారు. అదే ఊరిలో గోపయ్య కుటుంబం కూడా నివసిస్తూ ఉండేది. రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు గోపయ్య అంజనమ్మతో ఇలా అంటాడు. అంజనా, అంజనా, ఎక్కడున్నావు? ఇంత పొద్దెక్కినా నాకు టీ ఇవ్వలేదేంటి? మరేం లేదయ్యా, ఈరోజు శుక్రవారం కదా, లక్ష్మీదేవి పూజలో పడి మర్చిపోయానయ్యా. ఉండు, ఇప్పుడే తీసుకొస్తాను అని అనుకుని వంటగదిలోకి వెళ్లి టీ పట్టుకుని వచ్చి గోపయ్యకు ఇస్తుంది. అప్పుడు అంజనమ్మ కాస్త దిగాలుగా కనిపిస్తుంది. అది గమనించిన గోపయ్య అంజనమ్మతో ఇలా అంటాడు. ఏంటి అంజనా, ఏమైంది? ఎందుకలా దిగులుగా కనపడుతున్నావు? అదేం లేదయ్యా, నువ్వు ఊర్లో ఎవ్వరికి అవసరమున్నా నీ దగ్గరకొచ్చి అడిగితే నువ్వు వారి అవసరాన్ని తీర్చుతావు, కాని నా కోరిక మాత్రం ఎన్నడూ తీర్చవు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు గోపయ్య ఇలా అంటాడు. నీ సమస్య ఏంటి? ఏం కావాలి నీకు? నీకేం కావాలంటే అది నేను నీకు ఇస్తాను. ఇది నేను నీకిస్తున్న మాట. అప్పుడు అంజనమ్మ సంతోషిస్తూ ఇలా అంటుంది. మరేం లేదయ్యా, నాకు బంగారం అంటే చాలా ఇష్టం కదా, అందుకే నాకు ఒక కాసుల పేరు కావాలి. మొన్ననే కదా నువ్వు మన భూమి అమ్మావు, ఎలాగో ఆ డబ్బులు మన ఇంట్లోనే కదా ఉన్నాయి, కాబట్టి ఆ డబ్బులతో నాకొక బంగారం కాసుల పేరు చేయించయ్యా అని చాలా ప్రేమగా అడుగుతుంది. గోపయ్య దానికి అంగీకరిస్తాడు. అంజనమ్మ గోపయ్య తనకి బంగారం చేయించడానికి ఒప్పుకున్నందుకు ఆనందపడుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు రంగయ్య కంగారుగా గోపయ్య దగ్గరికి వస్తాడు.
అప్పుడది చూసిన అంజనమ్మ ఇలా అనుకుంటుంది, మళ్ళీ ఈయన వస్తున్నాడేంటి? మళ్ళీ ఏమడుగుతాడో ఏంటో. మా ఆయన మంచితనాన్ని అడ్డుగా పెట్టుకుని ఈ రంగయ్య మా దగ్గర నుంచి చాలా ఎక్కువ మొత్తంలోనే డబ్బులు తీసుకుంటున్నాడు అని రంగయ్యని తిట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి గోపయ్య వచ్చి రంగయ్యతో ఇలా అంటాడు, ఏమైంది రంగయ్య, ఎందుకలా కంగారు పడుతున్నావు? గోపయ్య, మరేం లేదు. నీకు తెలుసు కదా నా కూతురికి ఒక సంబంధం నిశ్చయించుకున్నామని. వాళ్ళు మొన్న సంబంధం ఖాయం చేసుకున్నప్పుడు కట్నం వద్దన్నారు, కానీ ఇప్పుడు పెళ్లి రేపనగా ఈరోజు మాత్రం 2 లక్షల కట్నం కావాలని అడుగుతున్నారు. వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వకుంటే పెళ్లి ఆపేస్తామని చెబుతున్నారు. నాకు చాలా భయంగా ఉంది. నా కూతురు పెళ్లి ఆగిపోతుందేమోనని గోపయ్య. ఇప్పటికిప్పుడు 2 లక్షలంటే నా దగ్గర ఎక్కడున్నాయి చెప్పు అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు గోపయ్య రంగయ్యని ఓదారుస్తూ ఇలా అంటాడు, ఏంటి రంగయ్య, ఎందుకలా చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నావు? మొన్ననే నేను భూమి అమ్మాను కదా, ఆ డబ్బులు 2 లక్షలు నా దగ్గరే ఉన్నాయి. కాబట్టి వాటిని తీసుకెళ్లి అబ్బాయి గలవారికి ఇవ్వు. అలా అయితే నీ కూతురు పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుంది అని గోపయ్య 2 లక్షలు తెచ్చి రంగయ్యకి ఇస్తూ ఉండగా ఇంతలో అంజనమ్మ అక్కడికొచ్చి రంగయ్యతో ఇలా అంటుంది, చూడు రంగయ్య, ఇన్నాళ్ళు మా ఆయనకి నువ్వు చిన్నప్పుడు స్నేహితుడివని చాలానే సహాయం చేశాడు. కాని ఇప్పుడిది చిన్న సాయం కాదు, చాలా పెద్ద సహాయం. కాబట్టి దీన్ని నువ్వు సహాయంగా అనుకోకుండా మేము నీకిస్తున్న అప్పు మాత్రమే అనుకో. నువ్విది 6 నెలల్లోగా తీర్చేయాలి. ఇప్పుడు కూడా నీకీ డబ్బులివ్వటం నాకిష్టం లేదు, కాని ఆడపిల్ల పెళ్ళని అంటున్నావు కాబట్టి నీకిస్తున్నాను. అది కూడా అప్పుగా మాత్రమే. అదేంటంజనమ్మా అలా అంటావు? నేను 2 లక్షలు ఒకేసారి ఎలా తీర్చగలను? నాకు 1 సంవత్సరం సమయం కావాలి. అప్పటికల్లా నేను నీకు ఈ డబ్బులు తిరిగిచ్చేయగలను. నాకదంతా తెలియదు. ఒక 6 నెలల్లోగా నువ్వు ఈ డబ్బులు మాకు తిరిగిచ్చేయాలి. ఏం చేస్తావో నాకు తెలీదు అని కాస్త కఠినంగా మాట్లాడి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రంగయ్య కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు గోపయ్య అంజనమ్మ దగ్గరికి వెళ్లి ఆమెపై కాస్త కోపం పడుతూ ఇలా అంటాడు, ఏంటి అంజనమ్మ, నువ్వు రోజు రోజుకి మరీ ఇంత డబ్బు పిచ్చిదానిలాగా తయారవుతున్నావు? అవతలవాడు ఆడపిల్ల పెళ్లి అని బాధపడుతూ ఉంటే నువ్వేమో డబ్బులు తిరిగిచ్చేయాలని మాట్లాడతావేంటి? ఇంకెలా మాట్లాడమంటావయ్యా? నేను చాలా ఇష్టంతో మన దగ్గరున్న డబ్బులతో నాకిష్టమైన వస్తువులు కొనుక్కుంటాననుకున్న ప్రతిసారి ఈ రంగయ్య వచ్చి ఏదో ఒక వంకతో ఆ డబ్బులని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నాకతని మీద చాలా కోపం వచ్చింది. అందుకే అలా మాట్లాడేశాను. ఇదంతా నీ వల్లే అని గోపయ్యని తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అలా 2 ఏళ్లు గడిచిపోతాయి. గోపయ్య కూడా చాలా ముసలివాడైపోతాడు. కష్టపడి పని చేయలేని పరిస్థితి వస్తుంది. అలా ఒకరోజు రంగయ్య అనారోగ్యంతో మరణించాడనే విషయం గోపయ్యకు తెలిసి గోపయ్య పరామర్శించడానికి రంగయ్య ఇంటికి వెళ్తాడు. తనతో పాటు అంజనమ్మ కూడా వెళ్తుంది. అప్పుడు అంజనమ్మ రంగయ్య కొడుకు రాజయ్యతో రంగయ్య వాళ్ల దగ్గర అప్పుగా తీసుకున్న 2 లక్షల గురించి మాట్లాడుతుంది. అప్పుడు రాజయ్య ఇలా అంటాడు, చూడండి అంజనమ్మ పిన్ని, మీరు మా నాన్నగారికి 2 లక్షలు ఇచ్చారని రుజువు, సాక్ష్యం మీ దగ్గరేమైనా ఉందా? అలాంటివేమైనా ఉంటే నాకు చూపించండి. అప్పుడు మీ అప్పు నేను తీర్చుతాను అని కాస్త గట్టిగా మాట్లాడతాడు. అప్పుడు అంజనమ్మ అతనితో ఇలా అంటుంది, అదేంటి బాబు అలా అంటావు? మీ నాన్న మీ చెల్లి పెళ్లి కోసమే కదా అప్పుగా తీసుకున్నారు. మా దగ్గర డబ్బులు తీసుకున్న విషయం మీ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు కదా. మరి అలాంటప్పుడు రుజువులు, సాక్ష్యాలని ఏవేవో మాట్లాడతావేంటి అని కాస్త అయోమయంగా అంటుంది. అప్పుడు రాజయ్య ఇలా అంటాడు, చూడు పిన్ని, మా నాన్న మీ దగ్గర అప్పు తీసుకున్నాడనే విషయం మాకు తెలియదు. అయినా రుజువులు, సాక్ష్యాలు లేనిదే మేము ఎలా నమ్మగలం మీ మాట? అని డబ్బులు ఎగ్గొట్టాలనే ఆలోచనతో రాజయ్య అలా మాట్లాడేసరికి ఆ మాటలు విన్న గోపయ్య అంజనమ్మతో ఇలా అంటాడు, అంజనా, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? మనం ఇప్పుడు అశుభ కార్యానికి వచ్చాము. నువ్విక్కడ డబ్బుల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? పద వెళ్ళిపోదాం. నువ్విక్కడుంటే ఇలానే మాట్లాడతావు
అని కాస్త బాధపడుతూ అక్కడ్నుంచి అంజనమ్మని తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు అంజనమ్మ గోపయ్యతో ఇలా అంటుంది. చూడయ్యా చూడు, నువ్వు నీ స్నేహితుణ్ణి నమ్మి 2 లక్షల అప్పిచ్చావు. ఆ అప్పు తీర్చకుండానే చచ్చాడు ఆ రంగయ్య. ఇప్పుడు వాడి కొడుకేమో రుజువు సాక్ష్యాలు అడుగుతున్నాడు ఉన్న అప్పు తీర్చమంటుంటే. ఇప్పుడు మనకున్న ఆ కాస్త పొలం కూడా అమ్మేసి ఆ డబ్బులు అతనికి ఇచ్చేశాం. మనమెలా బతుకుతామయ్యా? నువ్వా నీ ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎవ్వరినీ రూపాయి కూడా అడగవు అని లబోదిబోమని ఏడుస్తుంది. అప్పుడు గోపయ్య కూడా కాస్త బాధపడుతూ ఇలా అంటాడు. ఊరుకోలే అంజనమ్మ, ఏ దిక్కు లేనివాడికి దేవుడే దిక్కంటారు కదా. కాబట్టి మనకు కూడా ఆ దేవుడు బ్రతకడానికి ఏదో ఒక త్రోవ చూపిస్తాడు. నేను అలా దేవుడి దగ్గరికి వెళ్లి మనకు మంచి చేయమని కోరుకుంటాను అని అనుకుని గుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడు గోపయ్యకి చాలా ఆకలనిపిస్తుంది. కాని తను కష్టపడి కడుపు నింపుకోవాలంటే తనకి ఒంట్లో శక్తి సరిపోదు. కాబట్టి అలా గుడి ముందే నిస్సహాయతతో కూర్చొనిపోతాడు. అప్పుడే ఆ గుడిలో అన్నదానం జరుగుతూ ఉంటుంది. అలా గోపయ్య అక్కడికి వెళ్లి తన కడుపు నిండా భోజనం చేసి తన భార్యకు కూడా అన్నం పట్టుకొని వెళ్తాడు. అలా అంజనమ్మ కూడా 2 రోజులుగా ఆకలితో ఉండటంతో ఎక్కడిది ఏమని ప్రశ్నించకుండా గోపయ్య తెచ్చిన అన్నాన్ని తినేస్తుంది. రోజులు గడిచిపోతూ ఉంటాయి. గోపయ్య ప్రతిరోజు ఆ గుడి ముందే ఆ గుడికి వచ్చిన భక్తులు ఏదిస్తే అది మహాప్రసాదంగా భావించి తను కొంచెం తిని భార్యకు కూడా కొంచెం తీసుకుని వెళ్లేవాడు. అలా గోపయ్య ప్రతిరోజు ఆ గుడి ముందే భిక్షాటన చేస్తూ తన కడుపు, తన భార్య కడుపు నింపుతూ ఉండేవాడు. ఒకరోజు వర్షాకాలం కావటం వల్ల ఏకదాటిగా పగలు రాత్రి ఎడతెరిపి లేకుండా ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షం పడటం వల్ల గోపయ్య అంత వర్షంలో ఇంటికి వెళ్లలేక ఆ రోజు రాత్రి గుడిలోనే నిద్రపోతాడు. ఇంతలో అక్కడికి ఎవరో ఒక దొంగొచ్చి గుడిలో ఉన్న బంగారు లక్ష్మీదేవి విగ్రహాన్ని దొంగలించి పట్టుకుని వెళ్లిపోతాడు. అప్పుడది గమనించిన గోపయ్య ఆ దొంగనక్కడున్న కర్రతో గట్టిగా తలపై కొడతాడు. ఆ దొంగ విగ్రహాన్ని వదిలేసి అక్కడే కుప్పకూలిపోతాడు. అప్పుడు గోపయ్య ఆ లక్ష్మీదేవి విగ్రహాన్ని గుడిలో పెట్టటానికి వెళ్తాడు. ఇంతలో ఆ లక్ష్మీదేవి విగ్రహం నుండి ఒక కాంతివంతమైన రూపం బయటకొచ్చి గోపయ్యతో ఇలా అంటుంది. ఓరి భక్త, నీ మంచితనానికి నేను మెచ్చితిని. నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు. తినడానికి తిండి లేక ఇలా గుడి ముందు భిక్షమెత్తుకుని జీవిస్తున్నావు. నువ్వు నా బంగారు విగ్రహాన్ని నమ్మి కూడా హాయిగా బతకవచ్చు. కాని నువ్వు మాత్రం ఆ పని చేయకుండా ఆ దొంగ నన్ను తీసుకుని వెళ్ళిపోతుంటే వాడిని కొట్టి నన్ను గుడిలోనికి తీసుకొచ్చి పెట్టావు. కావున నీకు ఏ వరం కావాలో అడుగు. తప్పకుండా నేను ఆ వరాన్ని నీకిస్తాను. అలా ఒకేసారి లక్ష్మీదేవి తన ముందు కనబడి మాట్లాడుతూ ఉండటం వల్ల గోపయ్యకి అసలేం మాట్లాడాలో అర్థం కాదు. కాసేపటికి తేరుకొని కాస్త తడబడుతూ ఇలా అంటాడు. అమ్మా, నువ్వు నాకు దర్శనమిచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. పైగా నాకు ఒక వరం కూడా ఇస్తానని చెబుతున్నావు. నాకేం కావాలంటే ఉండడానికి మంచి ఇల్లు, తినడానికి మంచి ఆహారము, కట్టుకోవడానికి మంచి బట్టలు కావాలి. నా భార్య నా వల్ల ఇన్నాళ్ళు చాలా కష్టాలు అనుభవించింది. కాబట్టి నేను నా భార్యని ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలి అని లక్ష్మీదేవికి దండం పెడతాడు. లక్ష్మీదేవి తదాస్తు అనేసి అక్కడ్నుంచి మాయమైపోతుంది. అలా తెల్లవారైపోయింది. గోపయ్య ఇంటికి వెళ్లి చూసేసరికి తనకి ఒక మంచి ఇల్లు, తినటానికి ఎలాంటి లోటు లేకుండా ఇంట్లో రకరకాల ఆహార పదార్థాలు, అలాగే సకల సిరి సంపదలు కూడా ఇంట్లో ఉంటాయి. అప్పుడు గోపయ్య గుడిలో జరిగిన విషయం అంజనమ్మకు చెబుతాడు. ఆ విషయం తెలుసుకున్న అంజనమ్మ చాలా సంతోషిస్తుంది. అలా గోపయ్య వర్షాకాలంలో భిక్షగాడి అవతారమెత్తటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి ఇచ్చిన సంపదతో గోపయ్య అంజనమ్మని ఎలాంటి లోటు లేకుండా చూసుకునేవాడు. అలా దంపతులిద్దరూ హాయిగా ఆనందంగా సుఖ సంతోషాలతో జీవించేవారు.